మనం దేవుని వాక్య ప్రకారం ప్రభు బలలో పాలు పొందినట్లు వాక్యంలో ఒక విషయాన్ని మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం 38వ వచనం. 10వ అధ్యాయము 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. కనుక ప్రభు బలలో మనం పాలు పొందక పూర్వము మరి వాక్యంలో వ్రాయించబడిన మాటలను బట్టి దేవుడు ఇంకా అనేకమైన మాటల ద్వారా మనతో మాట్లాడి యోగ్యముగా బలలో పాలు పొందుటకై మనకు సహాయము చేయునుగాక. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. కనుక దేవుడు మనకెన్నో ధన్యతలు ఇచ్చాడు. గొప్పదైన రక్షణ కార్యం చేశాడు. గొప్పదైన దేవుని వాక్యము విషయంలో ఆనందించడానికి మరి అలాంటి జీవితం మనకిచ్చాడు. ప్రార్థన ద్వారా మన సమస్యలన్నీ కూడా పరిష్కరించబడి మేళ్ల చేత నింపబడే ధన్యత మనకి ఇచ్చాడు. ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే ధన్యత ఇచ్చాడు. తర్వాత ఆయన నిమిత్తమై జీవించే జీవితంలో నిందలు హింసలు పొందినా కూడా ఆనందకరంగా ఉండే జీవితము దేవుడిచ్చాడు. అదే సమయంలో ఆయన అంటున్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. కనుక ఆయన ఏర్పరచుకున్న ధన్యులకు ఇది ఎంతో అవసరమైన విషయం. కనుక ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆయన తన సిలువ ఎత్తుకుని ఆయనను వెంబడించాలని మనలను కోరుతున్నాడు. ప్రభు అన్నాడు, నా సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అప్పటికి ఆయన ఇంకా సిలువ వేయబడలా. అప్పటికి ఆయనకి ఏమైనా సిలువ వేశారంటే ఇంకా సిలువ ఏమీ వేయబడలా. ఆయన కూడా ఆ మాట వాడాడు. ఆయన నా సిలువ ఎత్తుకొని. ఏంటి సిలువ? సిలువ అంటేనే శ్రమలతో కూడినది. సిలువ శ్రమలకు సూచన. సిలువ అనేది ఎందుకు శ్రమలకు సూచన అంటే ఆ సిలువలో మన ప్రభు శ్రమ పొందాడు. ఆ సిలువలో మన ప్రభువు కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టబడ్డాడు. ఆ సిలువలో ఆయన ఘోరంగా వేలాడదీయబడుతూ వచ్చాడు. కనుక ఈ సిలువ శ్రమకు గుర్తు. కనుక ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కలిగి అంటే తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలంటున్నాడు. మనకు ఎదురయ్యే ఈ జీవితంలో ఏ రకమైన సమస్యలు వచ్చినా కూడా, ఏ శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన్ని వెంబడించుట అనేది ఆయన కోరుతున్నాడు. నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినట్లు మనం ఆయన వెంబడించి మన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించే అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతాడు. ఆయన తన సిలువను ఎత్తుకొని మనల్ని వెంబడించాలని మనల్ని కోరేటువంటి ప్రభువు అలా వెంబడించాలంటే మనం ఏం చేయాలి? అలా వెంబడించాలంటే మనకేం అవసరం? అలా మనం ఎలా వెంబడించగలుగుతాము అంటే కొన్ని విషయాలు తప్పనిసరిగా మన జీవితంలో అనుభవాలు కొన్ని అనుభవాల్లో మనం ఉండాలి. ఆ అనుభవాలు కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. ఏంటి ఆ అనుభవాలు? కొన్ని అనుభవాలు చూస్తాం, కొన్ని అనుభవాలు మనము చూస్తాం. దేవుని వాక్యంలో చూడండి. దేవుని వాక్యంలో మొట్టమొదటిగా రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చూస్తాం. రూతు 2వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఒక మాట రాయబడింది. రూతు 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఎచ్చట నా పని కత్తుల యొద్ద నిలకడగా ఉండుము. నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. ఇక్కడ
ఒక మంచి ప్రాముఖ్యమైన మాట వ్రాయబడింది. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు అనే మాట దేవుని మందిరంలో నిలకడగా, అక్కడ ఏమని వ్రాయబడిందంటే చివరిలో, ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉంటుము. కనుక ఇక్కడ దేవుని మందిరంలో నిలిచి ఉండే ధన్యత దేవుడు మనకిచ్చాడు. అంటే దేవుని మందిరం యొక్క అనుభవంలో మనం ఉండాలి. దేవుని యొక్క మందిరం అనుభవంలో మనం ఉండాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని సన్మానించాలి, దేవుని మందిర పవిత్రతను పరిశుద్ధతను కాపాడాలి. లేకపోతే దేవుని మందిరం అక్కడ ఈ పొలములో నుండి వేరొక పొలంలోనికి పోవద్దు. ఈ పొలము దేవుని మందిరమును లేదా దేవుని యొక్క మందిరంలో జరిగే పరిచర్యను చూపిస్తూ ఉంది. కనుక ఈ పొలంలో నుండి వేరొక పొలంలోనికి నీవు పోవద్దు అంటే ఈ మందిరము నుండి వేరొక మందిరానికి నీవు పోవద్దు. ఈ మందిరం యొక్క అనుభవంలో ఉండాలి. నువ్వు ఏ మందిరంలో అయితే రక్షించబడ్డావో, ఏ మందిరంలో అయితే నువ్వు దేవుణ్ణి ఆరాధించి బలలో పాలు పొందేటువంటి ధన్యతను పొందిన వ్యక్తిగా ఉన్నావో, ఆ మందిరంలో నిలకడగా ఉండే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన ఎట్లా వెంబడించగలుగుతాము? తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభు అన్నాడు. కనుక ఇప్పుడు మన యొక్క జీవితంలో దేవుని మందిరమును మనం ఏం చేయాలా? విడిచిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని మరి విడిచిపెట్టకుండా నిలకడగా మందిరంలో నిలకడగా ఉండే వ్యక్తిగా ఉండాలి. నిలకడగా ఉండాలంటే ఏం చేయాలా? ఆరాధనల్లో పాలు పొందాలా, ప్రార్థనా కూడికల్లో పాలు పొందాలా, దేవుని యొక్క మందిర పనుల్లో పాలు పొందాలా, దేవుని కొరకై నీ యొక్క సమర్పణ దేవుని కొరకై సమర్పించే వ్యక్తిగా ఉండాలా, నీ యొక్క కష్టము దేవుని మందిర పనుల్లో కనబడేదిగా ఉండాలి. ఇక్కడ నీ కష్టాన్ని ఇక్కడ నువ్వు ఉపయోగించాలి. అందుకే నీ కష్టార్జితం దీవించబడాలి అంటే, నీ చేతి పని దీవించబడాలి అంటే, నీ రాబడి అధికం అవ్వాలంటే దేవుని మందిరంలో నిలకడగా ఉండే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుడిని ఆశీర్వదించాలంటే, దేవుని యొక్క దీవెనలు నీపైన కుమ్మరించబడాలి అంటే దేవుని మందిరంలో నిలకడైన వ్యక్తిగా నీవు ఉండాలి. అప్పుడే ఆయనను మనం వెంబడించగలుగుతాం. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు. కనుక ఇలాంటి యొక్క మందిరంలో నిలకడగా ఉండేటువంటి అనుభవంలో మనం లేకపోతే అసలు ఇలాంటి ఆయన వెంబడించే అనుభవమే మనకు రాదు. దేవుని మందిరం యొక్క నిలకడ మనకు లేకపోతే దేవుణ్ణి వెంబడించలేని వారం అయిపోతాం, దేవుని వెంబడించలేని అపాత్రులం అయిపోతాం, ఏ విషయంలో మనకు భాగం లేని వారము అయిపోతాం. కనుక దేవుని మందిరం యొక్క అనుభవంలో ఎవరైతే నిలకడగా ఉంటారో వారు ఏం చేస్తారు? ప్రభు దినంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన్ను ఆరాధిస్తారు. ఆయన బలలో యోగ్యముగా నిలకడగలిగిన వారుగా పాలు పొందుతారు. అటు ఇటు కొట్టుకుని పోవునట్టి స్వభావము నుండి వారు తొలగిపోతారు. ఒక స్థిరమైనటువంటి మనస్సు నిబ్బరం చేసుకుని దేవుని కొరకు వారు తమ కాలమును గడుపుతారు. దేవుని మందిరంలో దేవుని ప్రజలతో దేవుని సన్నిధిలో గడపటం అనేది ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే తన సిలువనెత్తుకొని ఆయన వెంబడించే వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. ఇలాంటి మందిరములో నిలకడగా ఉండే అనుభవంలో మనం ఉన్నామా లేదా? ఒకవేళ లేకుంటే ఏం చేయాలా? నిలకడగా ఉండాలి. దేవుని మందిరంలో మరి మందిరానికి రెగ్యులర్గా వెళ్ళాలి. చక్కగా అన్ని పనుల్లో చురుగ్గా పాలు పొందాలి. ఎలా పాలు పొందాలంటే మన ఇష్టపూర్వకంగా పాలు పొందాలి. కష్టపడుతూ కాదు, మనసులో కష్టం పెట్టుకొని చేయకూడదు. దేవుని పని ఎప్పుడు కూడా ఎలా చేయాలా? ఇష్టపడి చేయాలి, కష్టపెట్టుకోకూడదు. ఇది నా పని అనుకుని చేయాలి. ఇది నా ఇల్లు, ఇది నా మందిరం, ఈ మందిరాన్ని నేను సన్మానిస్తున్నాను అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే నిలకడగా మందిరం యొక్క అనుభవంలో వాళ్ళు ఉంటారు. కనుక అలాంటి అనుభవంలో మనం ఉండాలి. ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా అలాంటి నిలకడ కలిగిన అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములను ప్రేమతో చేయుడి. ఇక్కడ విశ్వాసమందు నిలకడ. ఇక్కడ ఎలా ఉండాలంట? రెండవదిగా నాతో చెప్పండి, ఎలా ఉండాలా?
విశ్వాసమందు నిలకడ. రెండో విషయం, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. నీ విశ్వాసం సన్నగిల్లిపోకూడదు, నీ విశ్వాసము తగ్గిపోకూడదు, నీ విశ్వాసం అంతకంతకు పెరగాలే కానీ తరిగేదిగా ఉండకూడదు. నీ విశ్వాసంలో బలమైన వ్యక్తి ఉండాలి. విశ్వాసములో నిలకడగా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? పౌరుషంగా దేవుని కొరకు వాళ్ళు జీవిస్తారు, పౌరుషంగా ఉంటారు, రోషంగా ఉంటారు, ఆత్మీయమైన రోషం కలిగిన వాళ్ళు ఉంటారు. ఆత్మీయమైన రోషం కలిగిన వాళ్ళు విశ్వాసంలో నిలకడైన వాళ్ళే. కనుక నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాను, ఇదిగో దేవుడు నా కొరకై చేసినటువంటి ఆయన కార్యములను నేను ఇతరులకు వివరిస్తాను, దేవుడు నా కొరకై చూపిన ప్రేమ నేను వెల్లడిపరుస్తాను, దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు, దేవుడు నాకు తన యందు విశ్వాసం కలిగిన జీవితము నాకు ఇచ్చాడు, కనుక ఈ విశ్వాసమందు నేను నిలకడగా ఉంటాను అని పౌరుషం తెచ్చుకునే వాళ్ళుగా మనం ఉంటున్నామా? అసలు విశ్వాసం ఉందా? అసలు దేవుని కొరకు జీవించాలనేటువంటి రోషం మనకుందా? పౌరుషం ఉందా? వేరే విషయాలకి మన పౌరుషాన్ని ఉపయోగిస్తున్నాం, కానీ దేవుని కొరకు ఎందుకు పౌరుషంగా ఉండలేకపోతున్నాము? ఇక్కడ ఒకవేళ ఒక విశ్వాసం అందు నిలకడగా నువ్వు లేకపోతే నువ్వు దేవుని కొరకు పౌరుషంగా ఉండలేవు, నువ్వు దేవుని ఏర్పాటును జరిగించే వ్యక్తిగా ఉండలేవు. అందువల్ల నీలో ఆత్మీయత సన్నగిల్లిపోతూ ఉంటుంది, నువ్వు దేవునికి దూరం అయిపోయే వ్యక్తిగా ఉంటావు, దేవుని మందిరాన్ని నిలకడగా ఉండవు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి నీ ఇష్టం వచ్చినట్లు జీవించే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. అందువల్ల ఏం చేయాలంటే విశ్వాసం అందు నిలకడ ఉండాలి. ఇది నీకు పౌరుషాన్ని తీసుకొస్తుంది. అలాంటి జీవితం కలిగిన వాళ్ళుగా మనం ఉన్నామా లేదంటే ఏం చెప్తాం? కాబట్టి ఒకళ్ళు లేకుంటే ఏం చేయాలా? విశ్వాసంలో నిలకడగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన వైపు నడుచుకుంటూ ఆయన్ను చూసుకుంటూ కొనసాగే వాళ్ళుగా ఉంటారు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ వాళ్ళు కొనసాగే వాళ్ళు ఉంటారు. లోకం వైపు చూడరు, పరిస్థితుల వైపు చూడరు, అపవిత్రమైన వాటి వైపు చూడరు, దేవుని వైపు చూసుకుంటూ వాళ్ళు జీవించే వాళ్ళుగా ఉంటారు. ఆత్మీయమైన రోషం కలిగిన వాళ్ళు దేవుని మీద దృష్టి తప్ప వేరే వాటి మీద దృష్టిని పెట్టరు, దేవుని మందిరం పైన ఆ దృష్టి తప్ప వేరే ఇతరమైన వాటిపైన దృష్టిని పెట్టరు. కనుక విశ్వాసమందు నిలకడ మనం కలిగి ఉంటే ఆయనను మనము చిలువెత్తుకొని వెంబడించే వారంగా మనం ఉంటామనటం ఏ సందేహము లేదు. ఒకవేళ విశ్వాసం నిలకడగా లేకపోతే నువ్వు ఆయన వెంబడించలేవు, నువ్వు ఆయన బిడ్డగా జీవించలేవు, నువ్వు ఆయన నీకు ఇచ్చిన ధన్యతలను కూడా పోగొట్టుకున్న వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ఫలితంగా నీకు ఎంతో ప్రమాదము సంభవిస్తుంది. దేవుడు నీకు దేవుడుగా లేకపోతే నీకు ఆ ధన్యతలన్నీ పోతాయి. అందువలన దేవుని యందు విశ్వాసం ఉండాలి. నాకు ఒక అవసరం ఉంది, దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన తప్పనిసరిగా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఈ పరిస్థితులను నన్ను గట్టెక్కిస్తాడు అనేటువంటి నమ్మకమే విశ్వాసం. ఆ విశ్వాసం నిలకడ అనేక మందిలో ఈ దినాల్లో లోపిస్తూ ఉంది, విశ్వాసం లేని వాళ్ళు అయిపోతున్నారు. అందుకే ప్రభు అన్నాడు కొన్ని పర్యాలు కొందరిని గురించి మాట్లాడుతూ, విశ్వాసము లేని వారులారా, మూర్ఖతరం వారులారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మలను సహించాలి అన్నాడు. కాబట్టి అలాంటి విశ్వాసం లేని నిలకడ లేని వారుగా మనం ఉన్నామేమో. మనం ఏం చేయాలా? విశ్వాసమందు నిలకడ కలిగిన వారంగా మనం ఉండాలి, పౌరుషంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇది రెండోది. మూడోది చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం దయచేసి చూడండి. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. మూడవదిగా మన శిలువ ఎత్తుకొని ఆయన వెంబడించే అనుభవం మనకు ఎలా వస్తుందంటే ఆయన వాక్యమందు నిలిచిన వారు, ఆయన వాక్యమందు నిలకడగా ఉన్నవారు, ఆయన వాక్యాన్ని చదివేవారు, ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు, ఆ వాక్య ప్రకారంగా జీవించేవాళ్ళు, ఆ వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళే ఏంటంట ఆయన శిష్యులు. ఎవరైతే వాక్యము యందు నిలకడగా ఉంటారో, వాక్యము విని ఆ ప్రకారంగా జీవించే నిలకడ కలిగిన జీవితం గల వాళ్ళు ఎవరుంటారో వాళ్ళను గురించి అంటున్నాడు,
మీరు నా వాక్యమందు నిలకడగలవారైతే మీరు నాకు శిష్యులై ఉంటారు. యేసు ప్రభు శిష్యులుగా ఉంటారు వాళ్ళు. చూడండి, దీనివల్ల మనం ఎవరు శిష్యులము అంటే శిష్యులు ఎవరిని వాళ్ళు అనుసరిస్తారు? గురువుని అనుసరిస్తారు, వాళ్ళ యొక్క నాయకుడిని అనుసరిస్తారు. ఎవరు మన నాయకుడు? యేసు క్రీస్తు ప్రభువు మన నాయకుడు. ఎవరు మన నాయకుడు అంటే యేసు ప్రభువు మన నాయకుడు. ఆయనను మనం వెంబడించే స్థితి మనం కలిగి ఉండాలంటే ఏమవసరం? వాక్యమందు నిలకడగా ఉండటం అవసరం. వాక్యమందు నిలకడగా ఉండేటువంటి వాళ్ళు ఆయన శిష్యులుగా ఆయన వెంబడించే స్థితి వాళ్ళు కలిగిన వారు ఉంటారు. యేసు ప్రభు శిష్యులు ఉన్నారు కదా, 12 మంది ఉన్నారు. 12 మందిలో కొంతమంది ఆయన వెంబడించేటువంటి వాళ్ళు కొంతమంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. 12 మంది మిగిలి ఉన్నారంట. వాళ్ళతో అన్నాడంట ప్రభు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే వాళ్ళల్లో పేతురు అన్నాడు, ఏమన్నాడంటే, ప్రభువా ఎక్కడికి వెళుతాము? మేము ఎక్కడికి వెళతాము నాయన? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీ మాటల్లో నిత్య జీవం ఉంది. నీ మాటల్లో మాకు కావలసినటువంటి సంతోషం ఉంది. నీ మాటల్లో మేము ఎంతో ఆశీర్వాదాన్ని పొందిన వారంగా ఉంటున్నాము. అందును బట్టి నీ మాటలు యందు నిలిచి ఉండి నీ శిష్యులుగానే మేము కొనసాగుతామని వాళ్ళు చెప్తూ వచ్చారు. అట్లనే మన జీవితాల్లో దేవుని వాక్యమందు నిలకడగా ఉండి ఆయన శిష్యుల్లో మనం కొనసాగాలే కానీ ఆయనను విడిచి వేరైపోయేవారుగా మనము ఉండకూడదు. అందువలన ఆయన అన్నాడు, ప్రభు ఏమన్నాడు, తన చిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాదు. నిద్రపోతాం చూడండి. తన చిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళుగా మనం ఉండాలి. ఆయన వాక్యమందు నిలకడగా ఉండి ఆయన వెంబడించే శిష్యులుగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఇది 3వ సంగతి. 4వ సంగతి చూడండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీ 4:12. కొలస్సీ 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గల వారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థనా జీవితంలో నిలకడగా ఉండాలి. ప్రార్థనా జీవితంలో నిలకడగా ఉంటే అది మనకేమి నేర్పిస్తుందంటే సంపూర్ణంగా ఆయన కొరకు సంపూర్ణులుగా ఆయన నిమిత్తమై మనం జీవించే వారంగా మనము సంపూర్ణులమైపోతాం. ప్రార్థనా జీవితంలో నిలకడగా ఉంటే సంపూర్ణత, అందుకే ఇందాక పాట కూడా పాడాం, సంపూర్ణత పొంద సాగిదాం. ప్రయాసంతో కూడినటువంటి జీవితం అది. సంపూర్ణమైనటువంటి మన జీవితంలో మనము కలిగి మనము ఆయన వెంబడించే స్థితి మనకు కావాలంటే ఏం కావాలా? ప్రార్థనలో నిలకడగా ఉండటం కావాలి. కనుక ప్రార్థనలో నిలకడగా ఉండే జీవితం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు ఆయన ఏం చేస్తారా? తన చిలువనెత్తుకుని ఆయన వెంబడించేవారుగా ఉంటారు, ఆయనకు పాత్రులుగా ఉంటారు. కనుక ప్రార్థనలో నిలకడ మనకుంటుందా? ఈ 4వ విషయంలో ప్రార్థనలో నిలకడ కలిగిన వారం ఉంటున్నామా? ప్రార్థనలో నిలకడుందా? ప్రతిదినం ప్రార్థన చేస్తున్నామా? ప్రతిదినము దేవుని సన్నిధిలో మోకరిస్తున్నామా? దేవుని యొక్క మందిరంలో జరిగే ప్రార్థనా కూడికల్లో మనము పాలు పొందుతున్నామా? ప్రార్థనా కూటాల్లో పాలు పొందలేనటువంటి వాళ్ళు నిలకడ లేనటువంటి వాళ్ళే. కనుక ప్రార్థనా కూటాల్లో పాలు పొందలేకపోతే నిలకడ ఉండదు. వాళ్ళు దేవుని వెంబడించలేని వారు ఉంటారు. వాళ్ళు దేవుని కొరకు శిష్యులుగా ఉండలేరు. వాళ్ళు దేవుని యొక్క ఏర్పాటును జరిగించలేని వారు ఉంటారు. అసంపూర్ణులుగా మిగిలిపోతారు. సంపూర్ణత నీ జీవితంలో పొందాలంటే ప్రార్థనలో నిలకడగా ఉండాలి, పోరాడాలి. ప్రార్థనలో ఒక రకంగా నిలకడగా ఉండే స్థితి ఏం చూపిస్తుందంటే పోరాడే అనుభవాన్ని చూపిస్తుంది. ప్రార్థనలో పోరాడడం అనేది ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే ప్రార్థనలో నిలకడగా కలిగిన వారుగా ఉంటారు. మనకి ఎన్నో సమస్యలు, కానీ ఆ సమస్యల కోసం ప్రార్థన చేసుకునే
ఆ నిలకడగలిగిన ప్రార్థనలో నిలకడగా ఉండే స్థితి మనకు లేకపోతే ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన దేహంలో ఎన్నో ముళ్ళున్నాయి, మన కుటుంబంలో ఎన్నో బల్యాలు శూలాలు గుచ్చుకుంటున్నాయి. అయినా కొనసాగుతున్నాం. కానీ మందిరంలోకి చేరి ప్రార్థనలో నిలకడగా ఉండి పోరాడేటువంటి దాన్ని మనం పొందలేకపోతున్నాం. అలాంటి అనుభవంలో కొనసాగలేకపోతున్నాము. దేవుని దగ్గర ప్రార్థన చేసి పొందలేని స్థితిలో మనం ఉంటున్నాం. అసంపూర్ణంగా మనం ఉండిపోతున్నాం. చూడండి, మనము దేవుని ఏర్పాట్లు ఆయన వెంబడించేసి వారికి ఉండాలంటే మనము కొన్ని ఆధిక్యతలు మన జీవితంలో ఉండాలి. మొదటిగా ఏం చూసినాం మనము? మొదట దేంట్లో నిలకడగా ఉండాలా? దేవుని మందిరంలో నిలకడగా ఉండాలా. రెండవది దేంట్లో నిలకడగా ఉండాలా? విశ్వాసంలో నిలకడగా ఉండాలా. మూడవదిగా దేనిలో నిలకడగా ఉండాలా? వాక్యం విషయంలో నిలకడగా ఉండాలా. నాలుగోది దేని విషయంలో నిలకడగా ఉండాలా? ప్రార్థన జీవితంలో నిలకడగా ఉండాలి. అప్పుడే మనం సంపూర్ణం అయిపోతాం. లేకపోతే ఈ సంపూర్ణతలోనికి మనము రాలేము. ఆ సంపూర్ణత మనలో లేకపోతే ఆయన మనం వెంబడించలేము. కనుక నష్టపోయే వాళ్ళకు ఉంటాము. అలాంటి పరిస్థితి మన జీవితంలో ఒకవేళ నష్టాలు కలిగిన పరిస్థితిలో మనం ఉన్నామేమో ఆలోచించుకోవాలి. కనుక ఈ కష్టాలన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నిలకడగా ఉండే ఆ గొప్పదైనటువంటి పరిస్థితి నీకు అవసరమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రార్థనలో నిలకడ నీ సమస్యలనే పరిష్కారం చేస్తుంది. ప్రార్థనలో నిలకడ నిన్ను సంపూర్ణునిగా చేస్తుంది. అలాంటి ప్రార్థనలో నిలకడగలిగిన జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఇది 4. 5 చూడండి దేవుని వాక్యంలో 5వ విషయం యోబు పత్రిక యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. యోబు 2వ అధ్యాయం 3వ వచనం. యోబు 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఎన్నో రకాల పరిస్థితులు సంభవిస్తాయి జీవితంలో. ఎన్నో రకాల ఆటుపోట్లు వస్తాయి. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మనకు సంభవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? మనకున్న యథార్థతను విడిచిపెట్టకూడదు. మనకున్న యథార్థతను విడిచిపెట్టి దేవుని ఏర్పాట్లో నుంచి తొలగిపోయేవారుగా మనం ఉండకూడదు. అందుకని యోబుని గురించి దేవుడు అని చెప్తున్నాడు, నిష్కారణముగా నీవు అతన్ని పాడు చేయటకు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఎంత కష్టం వచ్చినా కూడా దేవుని కొరకై జీవించే విషయంలో నిలకడ. యోబుకు వచ్చిన కష్టం అంతా ఇంత కష్టం కాదు. ఒక్కసారిగా తన కోట్లాది రూపాయల ఆస్తి కోల్పోయాడు. కోట్లాది రూపాయల ఆస్తి కోల్పోయినాడు. ఎన్నో అంటే కొన్ని వందల వేల పశువులను అతను కోల్పోయినాడు. తన ఇంటిని కోల్పోయినాడు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా తన పిల్లలను కోల్పోయినాడు. తన పిల్లలు కూడా ఒకే దినాన ఇవన్నీ కూడా నష్టపోతూ వచ్చాడు. ఎంత కష్టమైనా కూడా యథార్థతను వదలక నిలకడగా ఉన్నటువంటి యోబు వలె మనం ఉంటామా? యథార్థతలో నిలకడ. యథార్థంగా ఉన్నామా? అంటే యథార్థంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? యథార్థంగా జీవించేవాళ్ళు. యథార్థంగా జీవించడం అంటే అసత్యం చేయరు, అబద్ధాలు ఆడరు, మోసం చేయరు, ఇతరుల విషయంలో అన్యాయంగా మాట్లాడరు, అన్యాయంగా ప్రవర్తించరు. ఇంకా దేవుణ్ణి అంతకంటే అసలు మోసం చేసేవాళ్ళుగా వాళ్ళు ఉండరు. వీళ్ళు యథార్థవంతులు. అది చూడండి, అక్కడ యోబుకి ఎంతో కష్టం కలిగినా కూడా యోబు ఏమీ అనలా. ఏమన్నాడు? ఎంత శ్రమ వచ్చింది నీకంటే ఒకే మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును. కనుక ఎంత కష్టం వచ్చినా కూడా నాకు దేవుడు అవసరం, నేను దేవుని కొరకే నేను కొనసాగుతాను, దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు, అంతేకాదు నేను యథార్థంగా జీవిస్తే నాకు ఇంతకంటే సహాయము చేస్తాడు అనేటువంటి అనుభవం కలిగిన యోబు
తన జీవితంలో యథార్థత విషయంలో నిలకడంది. అంటే యథార్థత విషయం నిలకడంటే ఇక అంతే, యథార్థంగా ఉంటున్నాడు. మధ్య మధ్యలో మళ్ళా యథార్థతను కోల్పోయి మళ్ళీ యథార్థతలో రావడం కాదు, యథార్థత కొనసాగిస్తున్నాడు. అందుకే అన్నాడు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అందుకే అన్నాడు, దేవుని వలన మనము మేలే అనుభవించదుమా, కీడు అనుభవింపతగదా అని ఆయన భార్యను కూడా గద్దించాడు. కనుక యథార్థవంతుడు. ఆయన భార్య ఏమందంటే, నువ్వు దేవుడిని దూషించి మరణం కమ్మంది, ఇంత కష్టం వచ్చింది కదా, ఇంకెందుకయ్యా దేవుడు నీకు దేవుడు వద్దు, దేవుడిని విడిచిపెట్టేసే, చచ్చిపో, అది తప్ప ఇక నీకు వేరే మార్గమే లేదన్న యోబు భార్య మాటలు నాతో ఏం చేస్తున్నాడు, తృణీకరించాడు. మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావు అన్నాడు. దేవుడి యొక్క గొప్పతనం ఏమి నీకు తెలుసా అని అడిగాడు. అసలు దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు ఎరుగుదువా? దేవుడు ఎంత మేలు చేస్తాడో తెలుసా? దేవుడుని ఆశ్రయించిన వారికి ఎంత సహాయం చేసే దేవుడు నీకు తెలియక మూర్ఖత్వంగా మాట్లాడుతున్నావు. దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అని నమ్మి యథార్థవంతుడిగా నిలకడగా ఉన్నటువంటి వాడని దేవుడే యోబుని గురించి చెప్తున్నాడు. కనుక ఇలాంటి యథార్థత కలిగిన జీవితంలో నిలకడగా ఉండాలి మనం. మన జీవితంలో యథార్థత ఎక్కడ కోల్పోతామో అక్కడ మనకు అన్ని నష్టాలే. యథార్థతను ఎక్కడ కోల్పోతామో అక్కడ మనకు అన్ని నష్టాలే, అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల యథార్థతలో నిలకడగా ఉన్న యోబు ఏం చేసినాడు, కొన్ని కష్టం వచ్చినా మళ్ళీ తర్వాత ఏం చేసినాడు, దేవుని కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నష్టపోయిన దానికంటే కూడా రెండింతలు ఇచ్చాడు. యోబు నమ్మకాన్ని దేవుడు ఏమీ ఆయన ఆ యోబు నమ్మకాన్ని పోగొట్టలేదు. యోబు నమ్మాడు, దేవుడు కూడా సహాయము చేస్తాడు. అందువల్ల యథార్థత విషయంలో నిలకడ చాలా అవసరం మనకు. అలాంటి యథార్థతలో నిలకడగా ఉండేవారుగా మనం ఉండాలన్నదే దేవుడు కోరుతున్నాడు. ఇంకో విషయం చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం. దానియేలు 12:13. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. అంత్యము వరకు, చివరి వరకు దేవుని యందు నిలకడగా ఉండటం. ఏ పరిస్థితి సంభవించినా కూడా, ఎలాంటి ఆపద ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా చివరి వరకు దేవుని యందు నమ్మిక ఉండాలి. చివరి వరకు దేవుని యందు ఏముండాలంట, నిలకడగా ఉండాలి. రాకడ వచ్చేస్తూ ఉంది, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు వచ్చినా కూడా ఆయన కొరకు మనం కనిపెట్టుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. మన విశ్వాసాలను తొలగిపోకూడదు, మన భక్తిలో నుంచి తొలగిపోకూడదు, మందిరం నుంచి తొలగిపోకూడదు, వాక్యం నుంచి తొలగిపోకూడదు, ప్రార్థనలో నుంచి తొలగిపోకూడదు. మన యొక్క జీవితాన్ని ఆయన కొరకై మనము మన చిలువెనుతుకుని ఆయన వెంబడించే దాని కొరకై ఏం చేయాలా, మనము ఈ రీతిగా దేవుని కొరకు జీవించే జీవితంలో ఆయన వెంబడించే అనుభవంలో మనం ప్రభు రాకడ వరకు నిలకడగా ఉండేవాళ్ళంగా మనం ఉండాలి. నిలకడ అనేది మన జీవితాల్లో చాలా అవసరంగా ఉంది. కొంతమంది నిలకడగా ఉండరు. అందువల్ల ఏమవుతుంది, ప్రార్థన చేసుకోరు. కొంతమంది నిలకడగా ఉండరు, ఏమవుతుంది, మందిరానికి వెళ్ళరు. కొంతమంది నిలకడగా ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది, వాక్యాన్ని చదువుకోరు. కొంతమంది నిలకడగా ఉన్నవాళ్ళు విశ్వాసాన్ని వాళ్ళు నిలకడగా కొనసాగించుకోలేరు. కొంతమంది వారి జీవితాల్లో మందిరాన్ని పోగొట్టుకుని నష్టపోయే వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. కనుక ఏ పరిస్థితి సంభవించినా కూడా చివరి వరకు నిలకడ కొనసాగించే వాళ్ళు, నిలకడ యొక్క అనుభవంలో మనం కొనసాగే వారికి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందువల్ల ప్రభు రాకడ వరకు నిలకడగా ఉండుట అనే అనుభవం మనము నేర్చుకోవాలి. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుంటాం. ప్రకటన గ్రంథం దయచేసి చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. ఇక్కడ జీవ వృక్షమునకు హక్కు గలవారై
గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. వస్త్రాలను కాపాడుకొనుటలో నిలకడ. దేవుడు మనకేమిచ్చాడంటే పరిశుద్ధమైన వస్త్రాలు ఇచ్చాడు, నీతి వస్త్రాలు ఇచ్చాడు, రక్షణ వస్త్రాలు ఇచ్చాడు, శృంగారమైన దుస్తులు మనకు ధరింపజేస్తూ వచ్చినాడు, మనకు తెల్లని వస్త్రాలు ఇస్తూ వచ్చినాడు. ఆయన శిలువ రక్తంలో మన వస్త్రాలను ఉదుక్కునే ధన్యత మనకిచ్చాడు. ఇప్పుడు ఈ వస్త్రాలను కాపాడుకునే విషయంలో ధన్యత. ఈ వస్త్రాలను అందుకే 16వ అధ్యాయం 9వ వచనంలో ప్రకటనలో వ్రాయబడింది, తమ వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. కనుక దేవుడిచ్చినటువంటి రక్షణను, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలను కాపాడుకొనుట్లో నిలకడగా ఉంచుకునేవాడే ధన్యుడు. అలాంటి వాళ్ళే జీవవృక్షమునకు హక్కుదారులు. వాళ్ళే హక్కుదారులుగా పరలోకంలో ప్రవేశించేటువంటి వాళ్ళు ఉంటారు. మన వస్త్రాలు కాపాడుకుంటున్నామా? దేవుడు మనకిచ్చినటువంటి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు కాపాడుకుంటున్నామా? దేవుడు మనకిచ్చినటువంటి నీతి క్రియలను కాపాడుకుంటున్నామా? దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతలను కాపాడుకుంటున్నామా? నష్టపెట్టుకుంటున్నామా? అంటే కాపాడుకునేవారుగా మనం ఉండాలని కోరుతున్నాను. దానివల్ల మనం నష్టపోకూడదని, ఆ హక్కును కోల్పోకూడదని దేవుని యొక్క ఉద్దేశం. అందువలన మనం ఏం చేస్తామంటే, దేవా నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణ వస్త్రాలు, ఈ స్తుతి వస్త్రాలు, ఈ ఉల్లాస వస్త్రాలు నేను నిలకడగా కాపాడుకుంటాను అనే స్థితి మన జీవితాల్లో ఉన్న అనుభవంలోనే మనం ఆయన వెంబడించగలుగుతాం. తన సిలువనెత్తుకొని తనను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు, నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు ప్రభు. కనుక 7 ఆధిక్యతలు మన జీవితంలో అప్లై చేసుకుంటేనే మనం యొక్క మన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించేటువంటి వాళ్ళంగా, పాత్రులుగా మనము చేయబడతాం. అలాంటి వాళ్ళుగా మనం ఉన్నప్పుడే అది మనకెంతో గొప్పదైన విషయం. అందువలన తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. ఎవరైతే తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడిస్తారో వాళ్ళే నాకు పాత్రులు. అలాంటి వెంబడించే అనుభవంలోకి రావాలంటే 7 సంగతులు మనం చూసాం. మొదటి సంగతి ఏంటి? మందిరములో నిలకడగా ఉండటం. రెండవ సంగతి ఏం చూస్తూ వచ్చినాము? విశ్వాసంలో నిలకడగా ఉండటం. మూడవ సంగతి ఏం చూస్తూ వచ్చినాము? వాక్యమందు నిలకడగా ఉండటం. నాలుగవ సంగతి ఏం చూస్తూ వచ్చినాము? ప్రార్థనలో నిలకడగా ఉండటం. ఐదవ సంగతి ఏం చూస్తూ వచ్చినాము? మర్చిపోయినాం. కష్టం వచ్చినా కష్టాల్లో నిలకడ. యోబు యథార్థత విషయంలో నిలకడగా ఉన్నాం. 6వ విషయంలో చివరి వరకు, రాకడ దినం వరకు నిలకడగా మనం ఉండాలి. 7వ విషయం, మన వస్త్రాలను కాపాడుకొని హక్కుదారులుగా ఆయన రాజ్యంలో ప్రవేశించే విషయంలో నిలకడ. ఇలాంటి వారంగా మనం ఎప్పుడైతే కొనసాగుతామో అప్పుడే ఆయన వెంబడించే ధన్యులుగా మనము చేయబడతాం. తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడన్న ప్రభు మాటకు మనము మన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించేటువంటి ఆ పాత్రులుగా మనం చేయబడి ఆయన వెంబడించే వారంగా మనం ఉంటాం. ఇలా ఉంటున్నామా? బలలో పాలు పొందబోతున్నాం. ఒకవేళ అలా లేకుంటే మనం ఏం చేయాలా? చెప్పబడిన వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయనను వెంబడించే అనుభవంలో మనము రావాలి. అలాంటి వాళ్ళు ప్రభు బలలో పాలు పొందేవారుగా ఉంటారు. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభు బలలో మనం పాలు పొందుతాం. మోకరించండి.